బాలకోటయ్య గారు నమస్తే సార్. చెప్పండి శ్రీకాంత్ గారు. బాలకోటయ్య గారు, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎప్పుడు బయటకు వచ్చినా సరే ఈ మధ్య ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారనమాట. ఆయన ఎక్కడికి వచ్చినా ఉమ్, సరే, అంటే తిరుపతి వెళ్ళినా సరే ఆయన చుట్టూ ఒక వేలాది మంది కార్యకర్తలు ఉండటం, మీరే సీఎం మీరే సీఎం అని అరవటం, దాంతో ఆయన కొద్దిగా ఆవేశం ఎక్కువ రావటం. అలాగే ఈ రోజు రాయలసీమ వెళ్ళారు సార్. అక్కడ వెళ్ళి అనంతపూర్లో కూడా పాపం చాలా ఆవేశంగా ప్రెస్ మీట్ పెట్టారు. అండ్ మెట్టి కూడా ఎందుకో ఈసారి పాపం ఆయన గొంతు కూడా రావట్లేదన్నమాట, సహకరించట్లా ఆయన. ఆయన చెప్తా ఉంది ఏంటంటే మీ అందరికీ బట్టలు ఉడదీస్తాను, రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే ఒక్కరికి బట్టలు ఉడదీస్తాం అంటున్నారు. ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఫ్యాసినేషన్ ఏంటి? ఎప్పుడు చూసినా మేము బట్టలు ఉడదీస్తాం అంటారు. ఆల్రెడీ పాపం ఉమ్. ఆయనకి వాళ్ళ ఎంపీ ఒకసారి బట్టలు ఉడదీసి చూపించారు, మరి అది సరిపోలేదో ఏంటో కానీ ఎక్కడికి వచ్చినా సరే ఇలాంటి భాష ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? శ్రీకాంత్ గారు, సార్, జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఎప్పదీస్తాను అని అంటే బట్టలు ఎప్పదీస్తాడని అర్థమా, బట్టలు ఎప్పదీయలేడని అర్థమా? మీ దృష్టిలో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తెస్తానంటే సూటిగా ఎప్పుడు తెస్తారు. సూటిగా అడుగుతున్నా, సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక పదం చెబితే నేను బట్టలు ఎప్పదీస్తా లేదా పలానోని లోపలేస్తా అంటే ఆ పని చేస్తాడా చేయడా? చేస్తాడు. ఆ? చేస్తాడు. నమ్మకం ఉందా? నాకుంది నమ్మకం. ప్రజలకు ఉందో లేదో తెలియదు కానీ నాకు నమ్మకం ఉంది. ప్రజల సంగతి తీసేయండి సార్, మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నా, మీకు నమ్మకం ఉంది కదా? 100%. ఆయన అన్న పని చేస్తాడండి. గత 5 ఏళ్ళు అదే పని చేశాడు. మళ్ళీ ఆయనకి అధికారం కనుక వచ్చే ఆయన అన్న పనే చేస్తాడు. ఎందుకంటే ఆయన అనే పనే చెప్తాడండి. నేనేమంటానంటే, ఇప్పుడు మేము అధికారంలోకి రాగానే పోలీసుల గుడ్డలెప్పదీస్తా, పోలీసులను రోడ్డు మీద నిలబెడతా, పోలీసులు ఉద్యోగాల నుంచి తీస్తానంటే పోలీసులు ఏం చేస్తున్నారండి? ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఎంతసేపు అన్నా కూడా అలాగనే పడి ఉంటారా ఏంటి? ఇప్పుడు నేను చెప్పగలను, నేను ఇందాక ఒక డిబేట్ చూసా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వెనక ఒక కానిస్టేబుల్ ఉంది. అతను అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు నా కానిస్టేబుల్ నెత్తి మీద ఉన్న టోపీ తీయమన్నాడు దమ్ముంటే అంటాడు. వీళ్ళ గుడ్డలప్ప తీయటం తర్వాత సంగతి కానీ ఆ టోపీ తీయమని డైలాగ్ వరకు వస్తుంది. ఇప్పుడు సాక్షాత్తు ఒక పోలీస్ డిపార్ట్మెంటు, ఐపీఎస్ అధికారులు ఎంతో శ్రమ చేసి వచ్చిన ఒక వ్యవస్థ ఈ రోజే కాదు కదా అన్నది. కూడా ఇప్పుడు రాప్తాడు వెళ్ళినప్పుడే అనలేదు కదా, చాలాసార్లు అన్నాడు కదా, గొంతు ఎత్తి మరి అన్నాడు కదా. మరి ఏం చేస్తుందండి? నా బాధ అంతా ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నా అంటే అనుకుంటూ అనుకోనిదే అవన్నీ గాలికి పోతాయి అనుకుంటున్నారా మాటలన్నీ? గాలికి పోతాయని అనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ధైర్యంగా ఉంటాడండి. ఇప్పుడు నేను వస్తే అని ఎంత చూస్తాను. ఇప్పుడు మొన్న ఎవడో వెళ్ళాడు, వైసీపీ టీడీపీ బాధితుడు, అన్న నన్ను ఇలా కొట్టారన్నా ఇలా కేసులు పెట్టారని అంటే, ఎవడైతే నిన్ను కొట్టాడో వాడి చేత నీ చేత సెల్యూట్ చేస్తా, నీకు నమస్కారం పెట్టిస్తాను అన్నాడు. వాడు సంతోషంగా వెళ్ళిపోయాడు. నాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త పరిస్థితి ఏంటంటే, మీకు మీకు ఏం ధైర్యం వస్తుందంటే? ఇప్పుడు నాయకులు ఆ విధంగా బరి తెగించి మాట్లాడుకుంటుంటే, మరి ఈ ప్రభుత్వం ఏమో ఆయన మాటలను కూడా ఏం కట్టడం చేయటంలా. సరే, చట్ట ప్రకారంగా ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఆయనకు నోటీస్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అయితే నాకు తెలియదు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాలి. అంటే ఒక అసభ్యంగా ఇప్పుడు సమాజంలో ఒక విధమైన ఉద్రిక్తతలు రేపే విధంగా మీరు ఇవాళ గమనించారో లేదో ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి హెలికాప్టర్ మొత్తం కూడా జనమయం అయిపోయింది. ఆ హెలికాప్టర్ కూడా టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చి మళ్ళీ రోడ్డు మార్గాన్ని వెళ్ళిపోయాడు. ఎందుకని అంత జనం వచ్చారు? ఎందుకు అది జనమయం చేశారు? మీరు వినండి, ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా వెనక పెద్ద ఎత్తున గోల చేస్తూ ఉంటారు. అది జగన్ గారికి తెలుసు. తమ్మి కూర్చో, నువ్వు కూర్చోవయ్యా కనిపిస్తుంది, ఏ తప్పుకో తప్పుకో తప్పుకో, ఏ జరుగు జరుగు జరుగు, ఇవన్నీ ఎందుకంటాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది కూడా రాజకీయ వ్యూహంలో భాగమే. మనం ఏదో అనుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారిని జనమంతా ఏదో ఆయన మాట్లాడలేకపోతున్నాడు అని. ఆ ఒత్తిడి, ప్రజల్లో ఉన్న ఆ ఒత్తిడి, ఆ కేరింతలో ఆ, కూర్చోమని చెప్పేసి నువ్వు వెనక్కి పోవయ్యా, నువ్వు కూర్చో అందరు కనిపిస్తారు. దాదాపు మీడియా సమావేశానికి 10 నిమిషాలు ఇదే జరిగింది. అంటే జనం అంటే జగనం, జగన్ అంటే జనం అనే భావాన్ని ప్రజల్లో కలిగించాలి. నిజానికి ఏంటంటే ఎవరన్నా మీడియా సమావేశాలు పెడితే ఒక పద్ధతి, కాస్త ఒక ప్రశాంతత ఏదైనా ఉంటుంది. నీకు అతను చనిపోయిన ఆ రాప్తాడులో చనిపోయిన ఆ వ్యక్తి కుటుంబం దగ్గర పోయినప్పుడు కూడా వెనక ఎవరు కూడా జనం సైలెంట్గా లేరు, అరుస్తూనే ఉన్నారు, ఏళ్ళేస్తున్నారు, పైకి ఎగురుతున్నారు. ఇదంతా కూడా ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తరహా రాజకీయం, ఆయనకి తెలియని రాజకీయం ఏం కాదు, ఆయన తరహా రాజకీయం. ఆ విధంగా మాస్ ఫాలోయింగ్ ఆయన ఎప్పుడు ఇప్పుడే కాదు, మీకు అప్పుడు మీరు ఓదార్పు యాత్ర లేదా ఆయన చేసిన యాత్రలు అన్నిటి కూడా అదే చేస్తాడు, విమానాశ్రయం పోయినా అదే చేస్తాడు, నిన్న మొన్న కూడా అదే చేస్తాడు. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఇష్టానురీతిన ఇప్పటికీ కూడా నోటికొచ్చినట్టుగా ఒక ప్రేరేపిత, ఒక ఉద్రిక్తతను కలిగించే విధంగా మాట్లాడటం పట్ల మరి చట్టం ఏమన్నా చర్యలు తీసుకోవాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు అన్నాడు, మా కార్యకర్తలు బీపీ వస్తుంది, ఆ బీపీ వచ్చేప్పుడు మీరు తట్టుకోవాలి అని అన్నాడు. అలాగనే చేశారు పరిపాలనలో కూడా. చాలా మంది బీపీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని బద్దలు కొట్టారు, చాలా మంది మీద హత్యలు చేశారు, కొట్టారు, తిట్టారు, పొడిచారు. మళ్ళీ ఇప్పుడు అదే మాట అన్నాడు. అంటే మీరేమనుకుంటారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే ఆయనకే ఇబ్బంది వస్తుంది, ప్రజలు ఆయన చేతకరించుకుంటారు, ఆయన్ని ఆయనకే లాభం చేయకూడదు అని అనుకుంటున్నారు. నిజంగా అసలు ఇలాంటి మాటల యొక్క లాభ నష్టాలు ఎంత, ప్రజలు వీటిని ఎలా రిసీవ్ చేసుకుంటారని చర్చ తర్వాత సంగతి. సార్ కూటమి ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అదుపు చేస్తామని ఉంది. ఒక్కటి కనీసం సార్, నేరాలు ఒక్కటే. చేసి ఒక మాట ఉమ్, నేరాలు చేసిన వాడిని అరెస్ట్ చేయటము, జైలు పంపటము, కేసులు కట్టడము, విచారణ చేయటం అనేది సర్వ సంగతి. కనీసం ఈ విధమైన ఈ పరుష పదజాలని, వార్నింగుల్ని, హెచ్చరికల్ని, దోషాలని, నరికేస్తాం, పొడి చేస్తాం అనే పదాలన్నా నిలుపుదల చేసే విధంగా చట్టం ఆలోచించాలంటున్నాను నేను. మీరు చెప్పండి. ఇందాక అన్నారు కదా, దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుందని. జగన్మోహన్ రెడ్డికి ఇసుమంత కూడా నష్టం జరగదు. దీనివల్ల ఏంటంటే నేను నష్టం జరిగిద్దని చెప్పలేదండి, ఆహా, వీళ్ళు వీళ్ళు అనుకుంటారని, అనుకుంటున్నారు, వీళ్ళు అదే తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారని. అసలు దానివల్ల ఆయన ఆయన రోలే అది, ఉమ్, మొదటి నుంచి ఆ, ఆ, అతను నిర్వహించే రోలే అదండి, అలా అలాగనే ఉంటుంది. అలాగే సార్. ఈ రోజు అంటే నేను కొన్ని వైఎస్ఆర్సీపీ ప్రో ఛానల్స్ కానీ ఈ కానీ చూస్తే పాపం వాళ్ళంతా చెప్తుంది ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చంపడానికి కుట్ర జరుగుతుంది. ఎందుకంటే మీరేమన్నారు, ఆయన అసలు హెలికాప్టర్ చుట్టూ జనాలు అంటారు. వాళ్ళందరూ చెప్పేదంటే ఆ హెలికాప్టర్ చుట్టూ కావాలనే జనాలు తోలారు. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యి హెలికాప్టర్ యాక్సిడెంట్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అవ్వాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వం వాళ్ళు కానీ తోలారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఆ హెలికాప్టర్ కూడా అద్దం పగిలింది అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి అంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా వాళ్ళ కార్యకర్తల్ని పరామర్శించడానికి వచ్చాడు. సో అంత దేవుడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు చూస్తున్నారు సార్. మరి పాపం మరి అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డిని అంతమంది మీద పడుతుంటే కోపం రావడం కామనే కదా సార్. ఆ విషయంలో ఒక మాట అంటాడు జగన్మోహన్ రెడ్డి. శ్రీకాంత్ గారు, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహమే ఉమ్, జనం జగన్, ఉమ్, జగన్ జనం. ఉమ్, అంటే ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క వ్యూహం ఉంటుంది. ఆ హెలికాప్టర్ దగ్గరికి అంతమంది సమూహంగా ప్రజలు వెళ్ళటం కూడా వాళ్ళే అనుమతించారు. ఆ చనిపోయిన ఇంటి దగ్గర కూడా అన్ని వందల మంది కూడా సమూహరించారు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఏదైనా కార్యక్రమానికి వెళ్తే మీరు చూడండి, ఆయన ఆ 10 మందే ఉంటారు, ప్రజలు దూరంగా ఉంటారు. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఆయన ప్రజల దగ్గరకు వస్తాడు, అక్కడ మాట్లాడతాడు. మీడియా సమావేశం పెట్టాలంటే మరో చోట దగ్గరికి వెళ్తాడు, అక్కడ మాట్లాడతాడు. ఇలా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరహా పని విధానం అలా ఉండదు. ఒక మూక సైన్యం లాగా ప్రజలందరి మధ్య ఉంటుంది. మీరు చూశారు కదా, ఆయన్ని కూడా ఒత్తేస్తున్నారు, ఆయన కూడా నెట్టేస్తున్నారు. అంటే ప్రజలు ఎగబడుతున్నారు, జగన్ జగన్ అంటే జగన్ కోసం కలవరిస్తున్నారు, జగన్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ రాజకీయ వ్యూహంలో భాగం అంటున్నాను నేను. దానిని కూడా అధికార పక్షం వాళ్ళు అర్థం చేసుకోవడంలో ఊహనే ఖండిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దానికి తోడు మళ్ళీ మేము అధికారంలోకి రాగానే ఇది చేస్తాం, అది చేస్తాం. అసలు ఉద్యోగస్తులు కూడా, పోలీసుల్ని, ముఖ్యంగా పోలీసుల్ని ఉద్యోగాలే బీకెత్తాం అంటున్నారు ఆయన ఏకంగా. సరే ఎలా బీకుతాడు ఏంటి అని తర్వాత సంగతి. ఆ పోలీసుల సంఘం అన్నా ఏం చేస్తుంది, వాళ్ళన్నా మాట్లాడలేదు కదా, ముఖ్యమంత్రి గారన్నా చెప్పాలి కదా, దానికి ఒక వివరణ ఇవ్వాలి కదా. అంటే ఏది పడితే అది మాట్లాడితే మరి వీళ్ళు మాత్రం ఎలా ఊపుకుంటున్నారు అనేది నేను అంటున్న ప్రశ్న. ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలా అండి? ఓహో, అంటే ఇప్పుడు ఏమవుతుంది, తైమ వాళ్ళందరూ కూడా, వినే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వం భయపడిపోతుంది. రేపు తెలుగుదేశం కార్యకర్త, జనసేన కార్యకర్త, బీజేపీ కార్యకర్త కూడా ఆ భావంలోకి వచ్చింది అనుకోండి, రేపు ఏ కార్యకర్త ఉత్సాహంగా పనిచేస్తాడు? ఇప్పుడు ముక్కు కోసినా మునుపుడు వాడే మొగ మొనగాడు అన్నట్టుగా ఉంటుంది సామెత. ముక్కు కోసినా మునుపటి మొగుడే కరెక్ట్ అని చెప్పేసి అన్నట్టు ఒక ఆమె, అలాగనే ఉంటుంది సామెత. మరి ఆయనకి ఏదైనా కంట్రోల్ చేయాలి కదా. పైపెచ్చేది ఇంక నేను ఆ రాప్తాడు ఎందుకు వెళ్ళాడు, అక్కడ లింగమయ్య అనే హత్య, ఆ సంఘటన నేను జోలికి పోవట్లా. ఇప్పుడు అట లింగమయ్య హత్యను కూడా నేను ఖండిస్తున్నా, ఏ హత్యనైనా ఖండిస్తాను నేను. ఆ హత్య మీద ఆ చట్టం చేయాల్సిన పనులు, చర్యలు తీసుకోవాలి. అది అరెస్టులు చేస్తుందా, వాళ్ళ కోర్టులు పెడుతుందా. నేను మీకు ఒక మాట కూడా చెప్తాను. నిన్న
ఇవాళ ఆయన రాప్తాడు వెళ్ళాడు. ఏది, ఆ లింగమయ్య హత్యనే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి. నిన్న సత్తెనపల్లి వెళ్ళాను నేను. నా దళిత బిడ్డల మీద జరిగిన అఘాయిత్యాన్ని, దౌర్జన్యాన్ని పరామర్శించడానికి. ఈ రెండు కోణాలు కూడా ఉంది. ఈ రెండు కోణాలు కూడా ప్రభుత్వం సమన్వయం చేసుకొని సమస్యకు పరిష్కారం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని తిట్టేసేసి సమస్యను వదిలేసిన, లేదా బాలకోటని చూసేసి సమస్యను వదిలేసిన ప్రభుత్వానికి నష్టం. ముందు ఆ సమస్య రగలకూడదు. అది రగలకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా చట్టం మీద ఉంది. ముఖ్యమంత్రి గారే రానక్కర్లేదు వీటన్నిటికీ. ప్రతిదానికి మంత్రులు రానక్కర్లేదండి. చట్టం అంటూ ఒకటి ఉంది. పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళకి జీతభత్యాలు ఉన్నాయి, వాళ్ళకి చాలా చాలా మంది మార్బలం ఉంది. ఈ సంఘటనల పట్ల వెంటనే బాధితుల దగ్గర పోయి చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇబ్బందులే ఉండవు. ప్రజల్లో ఒక విధమైన భయాందోళనలో ఉండవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నాడా అంటే రెచ్చగొడతాడు, రెచ్చగొట్టకుండా ఎట్ట చేస్తాడు? అది ఆయన ప్రతిపక్ష పార్టీ. ఆయన ప్రతిపక్ష పని అదే పార్టీ కదా. కాబట్టి ఆయన ఆ తరహానే మాట్లాడతాడు. ఆయన పని అదే కదా. ఎవరైనా అంతే మాట్లాడతాడు. ఉమ్. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం వెళ్ళిపోయి ఆ హత్య జరిగిన సంఘటనకి వివరణ ఇవ్వాలి కదా. ఇంకో హత్య జరిగింది, లింగమయ్యని ఇంకో అరెస్ట్ చేశాం, కోర్టుకు పెట్టాం, ఇదిగో వ్యక్తిగత కక్షలో లేదా పక్కింటి కక్షలో చెప్పాలి కదా. ఆయన ఏం చెప్తున్నాడు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వచ్చేసి ఆ ఆ లింగమయ్యని చంపేశారంటూ చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు అది దాన్ని ఖండన మండనం చేసుకోవాల్సిన అవసరం, వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే తప్పుడు సంకేతాలు పోతాయి అని చెప్పేసి అంటున్నాను. నేను వెళ్ళినప్పుడు అక్కడ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారితో మాట్లాడా. ఎఫ్ఐఆర్ కట్టించారు, నిందితులు వెంటనే అరెస్ట్ చేస్తామన్నారు. నేను ఆ బిడ్డకి ధైర్యం చెప్పా. నీకు ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా, ఇదిగోమ్మ నా విజిటింగ్ కార్డు, నా సెల్ నెంబరు, 24 గంటలు అందుబాటులో ఉంటానమ్మా అన్న. ఆ మనోధైర్యం కలిగించలేకపోతే ఏ బిడ్డకైనా ఏముంటుందండి? ఆడబిడ్డకి కానీ, మరో కూతురు, మరో బిడ్డకి కానీ. ఇప్పుడు ఇదే మంత్రులేం కాదు కదా, వాళ్ళంటే కలబడతారు, తిట్టుకుంటారు, కేసులు పెట్టుకుంటారు. మరి సాధారణమైన మనుషుల సంగతి ఏంటి? ఇవ్వాలే చూశాను సార్. ఇంకోండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారికంగా ఇచ్చిందే, గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో బీసీలు 300 మీద ఈ దాడులు, నేరాలు, ఘోరాలు జరిగిన సంఘటనలు, బీసీలు 300 సంఘటనలు, ఎస్సీల మీద 192, ఎస్టీ 58, మైనార్టీ 11, మహిళలపై 2027, పార్టీ కార్యకర్తలపై 79, ఎన్నికల కోడ్కు ముందు 13, ఎన్నికల క- ఎన్నికల త- తెలుగుదేశం కార్యకర్తల మీద 2005, అమరావతి రైతుల మీద 267, జనసేన కార్యకర్తల మీద 2014 కేసులు, బీజేపీ మీద 69 సంఘటనలు. గత 5 ఏళ్లలో వివిధ వివిధ దాడుల సంఖ్య 2686. ఏందండి ఇది? ఏంటి చిట్టా? మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? చూసారా చిట్టా? ఏది, ఋషికొండకు 400 కోట్లు, అడ్వర్టైజ్మెంట్లకు 300 కోట్లు, పెన్షన్కి 27 కోట్లు అని చెప్పి గణాంకాలు చెప్పినట్టు, ఆర్థిక గణాంకాలు. ఇన్ని జరిగిన తెలుగుదేశం వాళ్ళే వాళ్ళ అధికార ప్రతినిధులకి డేటా ఇస్తున్నారు కదా, టీవీ డిబేట్లో మాట్లాడటానికి. ఇలాంటి డేటా ఇస్తా ఉంటే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కదా. మరి ఏం చేసిందండి? ఏం చేసింది సార్? చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఆ? వేలల్లో ఉన్నాయి, ఇదేదో పెద్ద డబ్బుల్లాగా, పెన్షన్ పథకాల్లాగా. మరి ఏం చేస్తుందండి? వాళ్ళే చెప్తున్నారు కదా. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి పొడి చేస్తానన్నాడు, మిమ్మల్ని గుడ్డలు ఎప్పదెత్తానన్నాడు. మరి వారి పరిపాలన జరిగినాయి ఇవి. మరి ఇవన్నీ చెప్తున్నారండి. ఇవన్నీ ఎందుకు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు ఆయన్ని. అది ఆ పరిస్థితి చూసుకోవాలి. ఒకటి ఏంటంటేనండి, ప్రభుత్వం అసలు జనరల్గా ఏంటంటే ప్రభుత్వం అంటేనే బాధ్యత అండి. నిజమే, ప్రభుత్వానికి సాధక బాధకాలు ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి, చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి, పరిపాలన ఇబ్బందులు ఉంటాయి, నిధుల సమస్య ఉంటుంది. ఇప్పుడు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా ఉంటాయి, చేసేవాడికి పనులు ఉంటాయి. అయినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఆరోపణలకు సమాధానాలు చెప్పగలగాలి. చెప్పగలగాలి, ఆ సంఘటనలు కూడా ఆడుకోగలగాలి. కేవలం ఏదో ఎగబడిపోయి ఎదురుపక్షం వాళ్ళని తిట్టినంత మాత్రాన ఫలితమే ఉండదండి. పైపెచ్చు ఏంటంటే ముఖ్యంగా ఆయన పోలీసులు చాలా టార్గెట్ చేస్తున్నారు. అసలు పోలీసులకి ఏం సంబంధం అండి? నాడు పోలీసులు ఉన్నారు, నేడు పోలీసులు ఉన్నారు. సరే, పోలీసుల్లో ఒక 10 మందో 15 మందో ముఖ్యమంత్రికి చెప్పినట్టుగా విని ఆయన చెప్పిన కార్యక్రమాలు పాల్పడి ఉంటే ఉండవచ్చు. వ్యవస్థ మొత్తం అలా ఉండదు కదా. వ్యవస్థ మొత్తం కూడా అలా ఉండదు కదండి. మరి ఆ పోలీసులు అన్నా సరే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా కట్టడి చెయ్యాలండి. మొన్న కూడా ఒక ఎస్టీ ఎస్టీ కులానికి సంబంధించిన డిఎస్పీని పిలిచి వార్నింగ్ ఇచ్చాడు.
ఎస్టీ కులం ఏముంది శ్రీకాంత్ గారు? ఎంత డిఎస్పీ అయినా సరే భయపడిపోతాడు కదా, ఒక మాజీ ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవడు పెట్టుకుంటాడండి? అంత అవసరం బొడ్డుకు మసి రాసుకొని ఎవడు కూర్చుంటారు చెప్పండి? రాజకీయ పార్టీలకు అవసరం కాబట్టి ఎందుకంటే పెట్టుకున్న వీళ్ళు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. అలాగే సార్, ఇక్కడ నాకు ఒక ఉద్యోగస్తులకి పాయింట్, ఏం అవసరం? ఇక్కడ నాకు ఒక పాయింట్ అర్థం కాదు సార్. ఒకసారి జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇలాగే ఒక పోలీస్ మీద అరిచాడని చెప్పి ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి మీద అరిస్తే, మరి జగన్మోహన్ రెడ్డి ఒక ఎస్టీ మీద అరిస్తే ఎందుకు పెట్టలేకపోయారు అంటారు? అదే కదా మేము అడుగుతుంది. ఉమ్, ఎందుకు పెట్టడం లేదండి? కనీసం ఆ ఎస్సీ ఎస్టీ కమిషనర్ అయ్యండి, మేమన్నా నోటీస్ ఇచ్చుకుంటాం రాజ్యాంగబద్ధమైన కమిషనర్ అడుగుతున్నా కూడా ఉమ్, వీళ్ళు అసలు అయ్యి ఏం స్పందించడం లేదు కదండి. ఉమ్. ఏం స్పందించడం లేదు కదా. స్పందించడం లేదు కాబట్టే మేము కాస్త ఆందోళనగా ఆవేదనగా చెప్పగలుగుతున్నాం. మనకి ఇది కూడా చెప్పుకోకుండా మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడేసుకుంటారులేండి, ఎవడ పట్టించుకుంటారులేండి, 11 వచ్చినాయి, ఎవడో మళ్ళీ ఆయన రాడు సావడు, అదే. ఆయనకు అధికారమే రాడు, లేకపోతే సన్యాసం తీసుకుంటాడు, హిమాలయాలో పోతాడు, ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాడు అని చెప్పలేదు కానీ నేను. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఆయనతో ఒక ప్రతిపక్ష పార్టీ. ఈరోజు ఆ 11 సీట్లు వచ్చినా కూడా ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేస్తూనే ఉంటుంటాడు. రేపటి రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పలేం. 29కి రాజకీయాలు ఎలా ఉంటాయో మనం చెప్పలేం. కొంత వాతావరణం మనకు అర్థమవుతూనే ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, పోలీసులు తిట్టి సమాజాన్ని తిట్టి ఉద్రిక్తతలు రేపితే ఏ పారిశ్రామికవేత్త వస్తుందండి చెప్పండి మీరు? నేను చెప్తున్నా శ్రీకాంత్ గారు, అరే ఆ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఆడు దిగిపోయిన ముఖ్యమంత్రి తిడతాడు, ఈ ఎక్కిన ముఖ్యమంత్రి తిడతాడు, ఆయన ఎర్ర పుస్తకం అంటాడు, ఆయన బులుగు పుస్తకం అంటాడు, ఇలా కొట్టుకుంటుంటారని నువ్వు ఏ 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతావండి? అంటే ఏ రాష్ట్రం, ప్రశాంతత ఉండదు రాష్ట్రంలో. అంటే ఏ రాష్ట్రంలో రాష్ట్రం, ప్రశాంతత లేకుండా పెట్టుబడి ఎట్టు వస్తాయండి? అంటే ఏ రాష్ట్రం అయినా ఇంతకన్నా పెద్ద తేడా ఏం లేదులేండి. మన పక్కన తెలంగాణ అబ్బే, అలాగే వచ్చింది. ఈ రాష్ట్రంలో లేదండి. తెలంగాణలో చాలా ఎలా ఉంది రాష్ట్రాలు సార్? నాకు తెలుసు. తెలంగాణ అలాగే చాలా ఉంది సార్. రాష్ట్రాలు నాకు తెలిసినా కానీ మన తెలుగు రాష్ట్రం అంత ఇదిగా ఏం లేదండి. ఉమ్, మీకు తెలుసో లేదో, ఉమ్, గత ఐదేళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వచ్చిన తర్వాత వీళ్ళు కొట్టుకోవటానికి కలబట్టడానికి ఇచ్చే ప్రాధాన్యత ఉమ్, ఇంకా వేరేదేం లేదు. మాకు కలిగే అభిప్రాయం ఏంటంటే, ఉమ్. ఆ ఆంబోతులు కొట్టుకుంటుంటే లేగదోడ కాళ్ళు తిరిగినట్టుగా వీళ్ళు ఆంబోతుల్లాగా కుమ్మేసుకుంటుంటే కొట్టేసుకుంటుంటే ఈ సాదాసీదా ప్రజల కాళ్ళు తిరుగుతూ ఉంటుంటాయి. ఏ అభివృద్ధి జరిగిద్దండి? ఏ అభివృద్ధి వైపు చూస్తారు చెప్పండి? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వానికి నగుబాటు చేసే అంశాలు, ప్రభుత్వానికి మచ్చలుగా మిగులుతాయి. వీటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రాథమిక దశలోనే ఉన్నారు కాబట్టి, ఏడాది అయింది కాబట్టి పరిపాలన, ఇంకా పరిపాలన చాలా దూరంలో ఉంది కాబట్టి మొదట్లోనే వీటికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా కట్టడి కలిగిన చర్యలు తీసుకోవాలి. అవసరం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి నోటికి కూడా కళ్ళ వేయగలగాలి. ఎలా ఏంటి అనేది చట్టం ఆలోచించాలి. చట్టమే ఆలోచించాలి. ఆ చట్టంలో ఉన్న దానికి ఉన్న అవకాశాలను బట్టి, వెసులుబాటును బట్టేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధమైన మాటలు మాట్లాడుకోకుండా, యా. అరే పోలీసుల దగ్గర పెట్టుకుని పోలీసులు తెడతండి. అదే అంటే దాని మీద తీసుకోవాల్సింది డీజీపీ గారే ఆలోచించాలి. అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కారుమూరి నాగేశ్వరరావు కేసులో మాత్రం మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ సభలో రాజకీయ పార్టీని విమర్శించాడు. ఇక్కడ ఆయన పోలీసులను విమర్శించాడు. ఒక గవర్నమెంట్ ఉద్యోగిని వాళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళ ఉద్యోగానికి ఆటంకం కలిగించినా, ఉద్యోగంలో ఉన్నప్పుడు భయపెట్టినా సరే డెఫినెట్ గా దాని మీద శ్రీకాంత్ గారు, యాక్షన్ తీసుకోవచ్చు. మరి ఒక్క మాట, ఉమ్, ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడిన విషయంలో మీరు నేను ఏమీ చేయలేమని మాట్లాడినారు చూసావా? ఉమ్. అసలు మీరెవరు, నేనెవరు? అంటే నేను అనేది మీరు నేను నా అంటలే మాట నేను. వినండి, నా ఆ, మాట వినండి. ఉమ్. ఇది మనం ప్రజాకోణంలోనే మాట్లాడాలి. నేను ప్రజాకోణంలోనే మాట్లాడుతున్నాను సార్. అదేనండి, మీరు ఉమ్, నేను కాదు, ఉమ్. మీరు నేను ఏం చేయగలం మనం? ఆ, ఆహా. తీసుకోవాల్సిన వాళ్ళు చర్య తీసుకోవట్లేదని చెప్పండి. అదే అంటే ఇక్కడ పోలీసుల్ని, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఉన్న వాళ్ళంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుని బెదిరిస్తే కూడా యాక్షన్ తీసుకోలేకపోతే ఇంకా ఏం చేస్తుంది సమాజం అంటున్నాను నేను. అది ఎందుకంటే ఇప్పుడు సమాజం కాదు, ప్రభుత్వం అని అదే అనాలి. ప్రభుత్వం. ఎందుకంటే మీరు మాట మాట్లాడితే ప్రజలను తిట్టి సమాజాన్ని తిట్టి కాదు. ఇక్కడ ఒక ప్రజల్ని. ముఖ్యమంత్రి ఉండో ఉప ముఖ్యమంత్రి ఉండో ప్రభుత్వం ఉంది, 124 సీట్లు ఉన్నాయి, 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ, ఆ ప్రభుత్వాన్ని మనం అడగాలి, ఆ, ఏం చేస్తుంది ప్రభుత్వం అని. ఆ, ప్రభుత్వం లేదు అలా మాట్లాడుకోవడానికి లైసెన్స్ ఇస్తే ఒక బిల్ల ఒకటి ఇవ్వమనండి, మెల్ల చేసుకుని అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. ఉమ్, లైసెన్స్ అన్నా ఇవ్వమనండి. మీరు ఎందుకు అదేంటంటే అలాగే సమాజాన్ని మీరు. ఇబ్బంది పెట్టే అంశం అది. బాలకోట గారు ఎందుకు ఇవాళ మీరు ప్రభుత్వం మీద మంచి గరం గరంగా ఉన్నారు? అదేంటి సార్, ఆయన తిడుతుంటే వీళ్ళు ఏం మాట్లాడట్లేదు కదండి 6 ఆ, నెలల నుంచి. ఆ, గరం ఏంటి ఇవే? ఉమ్. మీ 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 కళ్ళకు కళ్ళజోడు ఉంటుంది, ఆ, మీ కళ్ళజో కళ్ళజోడు ఉంటుంది, ఆ కళ్ళజోడు కనిపించదు. ఆ, మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు ఇప్పుడు, అవే మాటలు నేను మాట్లాడతానండి. ఊకుంటారా శ్రీకాంత్ ఉమ్, గారు? ఉమ్, నరికేస్తాం మీ ఇళ్ళకి వచ్చి అని చెప్పేసానని
మాట్లాడినుకోండి ఇంకా ఎవడన్నా ఊకుంటారండి? ఉమ్, ఊకోరు కదండి. ఇంకా లోతుకి ఓ మాట చెప్తున్నా, బోరుగడ్డ మనం ఎందుకు పెట్టామండి లోపల? ఉమ్, పోసాని కృష్ణమురళి ఎందుకు పెట్టామండి లోపల? మరి పోసానికి. తప్పుడు పదాలతో ఉమ్, ఇబ్బందికరమైన వాతావరణం కలుగు చేసేదే కదండి. అదే అంటున్నాను. ఇప్పుడు అంటే అది ఈ రోజే మాట్లాడారు కాబట్టి డెఫినెట్ గా వాటి మీద యాక్షన్ ఉంటుంది సార్ అంటున్నాను నేను. అది కూడా ఇందాక కూడా ఈ రోజు మాట్లాడటం ఏంటండి? 3-4 నెలల నుంచి మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నాలుగు నుంచి ఇంత ఘాటు కామెంట్లు ఎప్పుడు చేశాడు ఆయన బట్టలు కూడా ఏం తీసుకోవటం. ఘాటు కామెండి? మొన్న మొన్న గన్నవరం, మన విజయవాడ వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా గుడ్డలు ఎప్పదీసేనే కదండి నిలబెడతానంత పోలీసుల్ని. అవునా? అప్పుడే ఆ, బట్టలు 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 తొడిగి నిలబెడతాను అలా. ఆ, ఇప్పుడు గుడ్డలు ఎప్పదీసే నిలబెడతానన్నాడు. ఉమ్, ఇవాళ గుడ్డలు ఎప్పదీసే నిలబెడతానన్నాడు. ఉమ్, కాబట్టి ఇంకో మీలో మీలో ఉన్న స్పందన అది. ఉమ్. ప్రభుత్వం అలా ఉంది, చూద్దాంలే అన్నట్టుగా ఉంది. ఏమవుతుందంటే ప్రజలు అంటే తప్పుడు సంకేతాలు పోతున్నాయి. అంటే ఇప్పుడు ఈ ఒకటి రోజున అన్ని టీవీ ఒక ఛానల్ డిబేట్లు దీని మీదేనండి. సార్ రాజకీయం కూడా జగన్మోహన్ చెప్పండి రెడ్డి సార్. గారు రాజకీయం కూడా చెప్పండి సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ యాక్షన్ తీసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడన్నా సింపతి వస్తుందనే భయంతో అసలు ఏ యాక్షన్ తీసుకోవట్లేమో చంద్రబాబు నాయుడు గారు. మీకు ఒక మాట చెప్తున్నా సార్. ఉమ్, అసలు ఈ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశం కూడా కాదండి. ఉమ్. ఆయన పోలీసులు తిడుతున్నాడు, పోలీస్ శాఖ డీజీపీ ఏం చేస్తున్నాడు నా ప్రశ్న. వాళ్ళకి అది ఏం అధికారం ఐపీఎస్ ఉంటుంది సార్? చదివారు కదా. వాళ్ళకి ఏముంటది సార్? పైనుంచి వస్తేనే కదా ఆర్డర్లు. వా- వాళ్ళకి ఏం అధికారులు ఉంటాయి ఏంటండి? మీరు ఎక్కడ దొరికారండి బాబు? అలాగే సార్ ఇప్పుడు అరెస్ట్ చేశారనుకోండి, నువ్వు ఎందుకు వెళ్ళి అరెస్ట్ చేసావని చెప్పి వాడు ఉద్యోగం చేస్తారు సార్. శ్రీకాంత్ గారు, ఆ, పోలీసులకి ఏం అధికారులు ఉంటాయి ఏంటి సార్? అధికారాలు ఉండేది వాళ్ళకే, వాళ్ళనే తిడుతున్నాడు. అలాగే సార్. మనం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కానిస్టేబుల్ సమస్య కూడా ముఖ్యమంత్రికి పెడుతున్నాం మనం. ఒక మాట సార్, ఒక మాట. పోలీసులు స్పందించవచ్చు. ఒక మాట సార్, ఇప్పుడు పోలీసులు వెళ్ళి గబుక్కుని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారా వాళ్ళని? నాకు ఉం? చెప్పకుండా వెళ్ళి అరెస్ట్ చేస్తావు అంటారు. నాకు చెప్పకుండా వెళ్ళి ఆ నువ్వు మాట ప్రెస్ మీట్ ఆ పెడతావు ఆ- అంటారు. ఆ- ఆ పంచాయతీ వాళ్ళు తీర్చుకుంటారు సార్. మీకెందుకు ఆవేశం, నాకెందుకు ఆవేశం? ఆ, ముందు వెళ్ళమనండి, అంటే డీజీపీని మాట్లాడమనండి. నేను అనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు. డీజీపీని మాట్లాడమనండి సార్. ఆ లోకల్ ఎస్పీని మాట్లాడమనండి. ఉమ్, వాళ్ళు ఎస్పీలు, అదే సివిల్ సివిల్ చదివిన ఎస్పీలు అండి వాళ్ళు. అదే. చట్ట కింద చదివిన వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళ ఉమ్, చట్టం తెలుసు. చట్టంలో క్లాజులు ఉండవు. ఎవరినన్నా నియంత్రణ చేసేది చట్టమే. ముఖ్యమంత్రులు లోపల ఎందుకు పెట్టారండి? ఉమ్. ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు ఎందుకు పెట్టారు లోపల? ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్- కేసులు ఎవరు పెట్టారు? అక్కడ చట్టాలే కదా. అక్కడ ముఖ్యమంత్రి తలుచుకున్నాడు కాబట్టి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గారిని జైల్లో పెట్టగలిగారు. ఇక్కడ 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 విషయం చంద్రబాబు నాయుడు ఏంటంటే గారు సార్, తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉదాసీనతగా ఉన్నంత సేపు, చంద్రబాబు నాయుడు గారు శ్రీకాంత్ ఉదాసీనతగా ఉన్నంత శ్రీ- సేపు ఇలాగే శ్రీ- ఉంటాయి. శ్రీకాంత్ గారు, మనం పరిపాలన అంటే ఇద్దరు వ్యక్తుల కింద భావిస్తున్నామండి. అంతే కదా సార్. ఆయన ఆయన పరిపాలన ఉంటే జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఇటు మా అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఈ ధోరణే తప్పండి. ఉమ్, పరిపాలన అంటే ఇద్దరు ముఖ్యమంత్రులే కాదండి, మొత్తం వ్యవస్థలండి. ఉమ్, అన్ని వ్యవస్థలండి. ముఖ్యమంత్రులు చెప్తే జడ్జిలు పనిచేయరండి. ఉమ్, ముఖ్యమంత్రులు చెప్తే అందరూ ఎస్పీలు వినరండి. ఉమ్. దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి సార్. ఎంత ముఖ్యమంత్రి అయినా కూడా ఈ ధోరణిలోకి వచ్చేసాం మనం. అంటే ఇద్దరు కలబడుతున్నారు, మనం చూసేలా ఉన్నాం. అది నేను తప్పు అంటున్నా. కాబట్టి చట్టం తీసుకోవచ్చు దాని మీద. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట అనేది చట్టం కొంచెం అదుపు చేయొచ్చు. ముఖ్యంగా డీజీపీ గారు ఆ పని చేస్తే బాగుంటుంది అనేది నేను చెప్తున్న మాట. యా, సరే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.